శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 22, 23 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో జీవుడు తన కోరికల వల్ల, గుణాల వల్ల ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొని ఎలా నలిగిపోతున్నారో చెప్పారు. అయ్యో పాపం, జీవుడు ఈ శరీరంలో ఒంటరిగా ఉందా, దాన్ని కాపాడే దిక్కు ఏమీ లేదా అన్న సందేహానికి ఈ శ్లోకంలో పరమాత్మ ఒక అద్భుతమైన వివరణ ఇస్తున్నారు. 22వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ భక్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. ఉపద్రష్ట సాక్షి. మన లోపల ఉన్నది కేవలము ఈ సూక్ష్మ శరీరం ఒకటే కాదు, దానికి తోడుగా పరమాత్మ కూడా ఉన్నాడు, చైతన్యం కూడా ఉంది అని చెప్తున్నారు. ఉపద్రష్ట అంటే సాక్షి. భగవంతుడు మన పనుల్లో నేరుగా జోక్యం చేసుకోడు. ఒక సాక్షిగా మన లోపల ఉండి మనం చేసే ప్రతి ఆలోచనను, ప్రతి పనిని చాలా దగ్గరగా గమనిస్తూ ఉంటాడు. మనం ఎవరి కళ్ళు కప్పినా కూడా మన చైతన్య రూపంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క కళ్ళు కప్పలేం. అనుమంత, అనుమతి ఇచ్చేవాడు. దేవుడు మనకు స్వేచ్ఛగా సంకల్పాన్ని ఇచ్చాడు. మనం ఏ పని చేయాలనుకున్నా, చెడు అయినా మంచి అయినా, లోపల ఉన్న ఈ పరమాత్మ అనుమతి ఇస్తేనే మనం ఆ పని చేయగలం. అంటే మనం ఏ పని చేయాలన్నా సరే ఆయన శక్తిని, అనుమతిని ఇవ్వాలి. కానీ దేవుడు మన కోరికలను బట్టి అనుమతి ఇస్తాడే తప్ప, ఈ పని నీకు అనుమతి ఇవ్వను ఎందుకంటే ఇది పాపం కాబట్టి అని అనుకోడు. కర్తృత్వం వహించడు. భక్త అంటే పోషించేవాడు. జీవాత్మ ఈ శరీరంలో ఉన్నంత కాలం ఆ శరీరానికి కావలసిన ప్రాణశక్తిని, పోషణను ఇచ్చి దాన్ని నిలబెట్టే బాధ్యత ఆయనదే. భోక్త అనుభవించేవాడు. మనం ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా, ఏ మంచి పని చేసినా అంతిమంగా ఆ ఫలితాలను స్వీకరించేది ఆయనే. మహేశ్వర పరమాత్మ, సర్వేశ్వరుడు, సర్వోన్నత ఆత్మ. జీవుడు అజ్ఞానంతో కష్టాలు పడుతున్నా సరే దాని పక్కనే ఉన్న పరమాత్మ మాత్రం ఎప్పుడూ స్వచ్ఛంగా, మహేశ్వరుడిగా తన దివ్యత్వాన్ని కోల్పోకుండా ఉంటాడు. పరమాత్మ పక్కనే ఉన్నా కానీ ఏమీ పట్టించుకోదన్నమాట. ఇక్కడ మండూక ఉపనిషత్తులో ఈ జీవుడు పరమాత్మల బంధాన్ని ఒక అద్భుతమైన కథ ద్వారా చెప్పబడింది. 2 పక్షులు ఒక చెట్టు యొక్క గూటిలో నివసిస్తున్నాయి. చెట్టు అంటే శరీరం, గూటిలో అంటే హృదయంలో. అవి ఒకటి జీవుడు, ఇంకొకటి పరమాత్మ. ఈ జీవుడు ఆ పరమాత్మకు విముఖంగా అంటే వీపు చూపిస్తూ ఉన్నది. మరియు ఆ చెట్టు యొక్క పండ్లు అంటే శరీరంలో ఉన్నంత వరకు తనకు అందే కర్మ ఫలములు తినటంలోనే నిమగ్నమై ఉంది జీవుడు. తీయని పండు వస్తే సంతోషపడుతోంది, చేదు పండు వస్తే దుఃఖిస్తోంది. పరమాత్మ ఆ జీవుడికి మిత్రుడే, కానీ
ఆయన జోక్యం చేసుకోడు. కేవలం కూర్చొని అన్నీ గమనిస్తుంటాడు. ఒకవేళ జీవాత్మ కనుక పరమాత్మ కేసి యూటర్న్ తిరిగితే దాని యొక్క సమస్త బాధలు సమసిపోతాయి. జీవుడికి స్వేచ్ఛాచిత్తం ఇవ్వబడింది. అంటే భగవంతుని వైపుగా లేదా భగవంతునికి దూరంగా వెళ్ళే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేసుకోవటం వల్ల ఈ జీవుడు బంధనంలో ఉంది. మరియు దాని యొక్క సరైన ఉపయోగమును నేర్చుకోవటం ద్వారా అది నిత్య శాశ్వత భగవత్ సేవను పొందవచ్చు మరియు అనంతమైన ఆనందాన్ని పొందవచ్చు అంటున్నాడు. ఆ పక్షి ఇంకొక పక్షి వైపు తిరగకుండా దానికి వీపు చూపిస్తూ కర్మఫలాలను అనుభవిస్తోంది. అదే పరమాత్మ అనబడే పక్షి వైపు తిరిగితే ఇంకా దానికి పరమాత్మ యొక్క భావాలన్నీ వస్తాయి అని అర్థం. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తోంది. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ పశువుగా, పక్షిగా, మనిషిగా పుట్టినా కూడా నీ లోపల ఒక ప్రాణ స్నేహితులాగా పరమాత్మ ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. ఆయన నీ కోసం ఎదుగు చూస్తూ ఉంటాడు అని ఒక ధైర్యం వస్తుంది అన్నమాట. 23వ శ్లోకం. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ. పురుష ప్రకృతి గుణాలను తెలుసుకోవటం. ప్రకృతి అంటే మారుతున్నటువంటి భౌతిక శరీరము, మనస్సు, ప్రపంచం. గుణాలు మన చేత మంచి చెడు పనులు చేయించే సత్వ, తజో, రజో, తమో గుణాలు. పురుషుడు ఇక్కడ మాత్రం పురుషుడు అంటే పరమాత్మ. వీటన్నింటికీ అతీతంగా ఉంటూ వాటిని కేవలం సాక్షిలా చూస్తున్నటువంటి చైతన్యం. ఈ మూడింటి మధ్య ఉన్న తేడాను అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే జ్ఞానం. నేను గుణాలకు బానిస అయినటువంటి శరీరాన్ని కాదు, స్వచ్ఛమైన ఆత్మను అని ఏకతో ఉండటమే తెలుసుకోవటం. సర్వథా వర్తమానోపి. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి చేరటానికి లేదా మోక్షం పొందటానికి అడవులకు వెళ్ళిపోయి సన్యాసి కావాల్సిన అవసరం లేదు. ఒక సంసారిగా ఉన్నా, లేదా ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నా, లేదు పొలంలో పనిచేస్తున్నా, లేదు యుద్ధ భూమిలో శత్రువులతో పోరాడుతున్నా కూడా పైన చెప్పినటువంటి ఆత్మజ్ఞానంతో జీవిస్తే చాలు. బాహ్యంగా ఏ పని చేసినా లోపల అతుక్కుపోకుండా మోక్షం తప్పకుండా వస్తుంది అని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. నస భూయోభిజాయతే. మళ్ళీ జన్మించడు, జనన మరణ చక్రంలోకి మళ్ళీ పడడు. ఈ జ్ఞానం పొందినవాడు పనులు చేస్తాడు, కానీ ఆ పనుల పట్ల నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని, కర్తృత్వ భావనను పూర్తిగా వదిలేస్తాడు. అహంకారం లేనప్పుడు ఆ పనుల తాలూకు పాపపుణ్యాలు అంటుకోవు. కర్మలు అంటుకోనప్పుడు వాటిని అనుభవించడానికి మళ్ళీ పుట్టుక ఎత్తాల్సిన అవసరమే ఉండదు. దేహత్యాగం చేసిన తర్వాత ఆ జీవుడు నేరుగా పరమాత్మలో కలిసిపోతుంది, మోక్షం వస్తుంది. దీన్ని ఒక చక్కని ఉదాహరణతో తెలుసుకుందాం. సాధారణ విత్తనాన్ని మట్టిలో నాటితే అది మళ్ళీ మొలకెత్తి చెట్టు అవుతుంది. కానీ మంట మీద బాగా వేయించిన విత్తనాన్ని తీసుకెళ్ళి మట్టిలో నాటితే దానికి ఎన్ని నీళ్లు పోసినా కూడా అది మొలకెత్తదు, అంటే పుట్టదు. అలాగే జ్ఞానం అనే మంటలో
తన అహంకారాన్ని కర్మలను కాల్చేసిన వేయించిన జ్ఞాని ఈ ప్రపంచంలో అంటే మట్టిలో ఉండి ఎన్ని పనులు చేస్తున్నా సరే అతనికి మళ్ళీ జన్మ అనే మొలక రాదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శరీరం వేరు ఆత్మ వేరు అని స్పష్టంగా తెలుసుకొని ప్రశాంతంగా జీవించే వ్యక్తికి ఈ భూమి మీద ఇదే ఆఖరి జన్మ అంటున్నారు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై సహ సర్వథా వక్తమానోపి న స భూయోభిజాయతే. ఎవరైతే జీవుడు, భౌతిక ప్రకృతి మరియు ఆ ప్రకృతికి సంబంధించిన 3 గుణాల తత్వాన్ని ఈ విధంగా సక్రమంగా తెలుసుకుంటాడో అతను ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి పనులు చేస్తూ జీవిస్తున్నప్పటికీ అతనికి మళ్ళీ ఈ లోకంలో జన్మ అనేది ఉండదు, అతను మోక్షాన్ని పొందుతాడు అని భరోసా ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.